జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత నాణ్యమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ఎస్పీ-ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా విజయన్ల ఐపీఎస్ ఈ రోజు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, కేసు డైరీలు, ప్రాపర్టీ అఫెన్స్లు, ఆస్తి తగాదాలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ, సీజ్ చేసిన వాహనాల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధి వివరించే విలేజ్ మ్యాప్ ను జిల్లా ఎస్పీ పరిశీలించి మైపాడు బీచ్ సేఫ్టీతో ఆకతాయిలు కట్టడి, ట్రాఫిక్ రెగ్యులేషన్ ప్రణాళికలు మరియు గ్రామాల వారీగా నేరాల ధోరణి, సున్నిత ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కీలక కూడళ్లు, బీట్ పరిధిలు, పోలీస్ స్పందన సమయంపై సమీక్ష జరిపారు. గ్రామ స్థాయిలో సమర్థవంతమైన నిఘా, పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతి గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు టెక్నాలజీ వినియోగించుకుని సీసీటీవీ నిఘా, డ్రోన్ నిఘా పెంచాలని, నేర నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిసరాలను అన్ని చూడటం జరిగింది. అట్లానే స్టాఫ్తో వాళ్ళ వెల్ఫేర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టేషన్ కి మేజర్గా ఇది మైపాడు బీచ్ ఒకటి ఉంది అండ్ పెన్నా రివర్ ఒడ్డు ఉన్నాయి. సో అక్కడ జరిగే అన్ని ఇష్యూస్ మీద అక్కడ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ మీద డిస్కషన్ జరిగింది. ఎస్పెషల్లీ బీచ్ దగ్గర ఎటువంటి ఆకతాయిలు గొడవలు చేయకుండా అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది జరగకుండా ఉండడానికి అండ్ ట్రాఫిక్ నియమాలు పాటించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇదే కాకుండా స్టేషన్ పరిధిలో కొన్ని ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అన్ని కేసెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి అండ్ దెన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటన్నిటి మీద డిస్కషన్ చేయడం జరిగింది. దే ఆర్ వర్కింగ్ ఫైన్, మంచిగానే చేస్తున్నారు. బట్ టెక్నాలజీ అడాప్టేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషలీ స్టేషన్ పరిధిలో మోర్ దెన్ 130 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ప్రతి విలేజ్లో అట్లీస్ట్ 10 కెమెరాస్ ఉండేట్టుగా సీసీటీవీస్ మనం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వర్క్ చేస్తున్నారు ఆఫీసర్లు అందరూ కూడా. దాన్ని సీసీటీవీ కెమెరాస్ ఉంటే ఏదైనా అఫెన్సెస్ జరిగితే వెంటనే వాటిని డిటెక్ట్ చేయొచ్చు. అలానే అవి ఉన్నాయి అనే భయంతో కొన్ని అఫెన్సెస్ అవి జరగకుండా ఉంటాయి. సో ప్రివెంటివ్ పోలీసింగ్కి బాగా పనికొస్తుంది. అండ్ మనకి స్మార్ట్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ అడాప్టేషన్ మీద ఆఫీసర్స్ ఎంత నాలెడ్జ్ ఉంది అదంతా డిస్కస్ చేయడం జరిగింది. సో అందరూ బాగానే చేస్తున్నారు. అండ్ ప్రజలకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో మాట్లాడవచ్చు. నేరుగా కూడా నాకు PGRSలో వచ్చి పిటిషన్స్ ఇస్తూ ఉంటారు. అలానే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా మాట్లాడుతూ ఉండొచ్చు. సో ప్రజలకి తోడుగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఏమైనా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటే మాకు డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. స్టేషన్ పరిసరాలను అన్ని చూడటం జరిగింది. అట్లానే స్టాఫ్తో వాళ్ళ వెల్ఫేర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టేషన్ కి మేజర్గా ఇది మైపాడు బీచ్ ఒకటి ఉంది అండ్ పెన్నా రివర్ ఒడ్డు ఉన్నాయి. సో అక్కడ జరిగే అన్ని ఇష్యూస్ మీద అక్కడ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ మీద డిస్కషన్ జరిగింది. ఎస్పెషల్లీ బీచ్ దగ్గర ఎటువంటి ఆకతాయిలు గొడవలు చేయకుండా అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది జరగకుండా ఉండడానికి అండ్ ట్రాఫిక్ నియమాలు పాటించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ స్టేషన్ పరిధిలో కొన్ని ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అన్ని కేసెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి అండ్ దెన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటన్నిటి మీద డిస్కషన్ చేయడం జరిగింది.